ఇప్పుడు స్వప్న స్టర్న్ మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? భవ్య శ్రీనిధి రాబోతోంది. మామూలుగా అందరికీ ఉండే చాలా మంది ఆడవాళ్ళకు ఉండే సమస్య ఇంట్లో సామాజిక సమస్యగా కూడా మారిపోతుంది. చీరలు కొనుక్కుందాం అంటే డబ్బులు ఇవ్వట్లేదు భర్తలు. మరి పిసినగట్టు మొగుళ్ళతో ఏం చేస్తారు? భవ్య పాడి వినిపిస్తుంది అనమాట. భవ్య ఇరగదీస్తే ఫుల్గా. ఓకే సూపర్, లెట్స్ వెల్కమ్ భవ్య. పట్టు చీరనే కొనిపెట్టనంటూ పట్టనట్టు తాను పర్రాగా ఉంటూ పట్టు చేయక తిట్టిపోయాక నేనేం చేయాలి సారు? పిసిరిగొట్టు వారు మావారు ఖర్చు పెట్టలేరు. ముష్టి చీరలే కట్టొద్దంటూ గెస్టులు వచ్చరే దంచేస్తారు. బెస్ట్ చీరనే ఇప్పించమంటే బేజారవుతారు సారు. లెక్కలేస్తారు మావారు పైసా పోనీరు. కౌంట్ అయినా మొత్తంలో డిస్కౌంట్ అడిగి ఆఫరు బోర్డును తిరగేసేలా భయపెట్టేస్తారు. పెళ్ళైన నష్టపు నిమిషం నుండి అయ్యో కోటలు తప్ప కోటలు పడిన పాపాన పోలేదండి సారు. పిసిరిగొట్టు వారు మావారు ఖర్చు పెట్టలేరు. మొన్న కోటి సెంటర్ కు వెళ్ళానా, ఫుట్పాత్ పై బట్టలు చూసానా, చీపాడు అంటూ చీపువి అంటూ పరుగే పెట్టారే వారు. నిన్న షోరూమ్ లోకి తీసుకెళ్ళానా, వేల చీరలే చూపానా, రేటుకి హాట్ బీటే పెరిగిందంటారే వారు. వెయ్యి చీర వందే అంటూ బేరం మాడి చెడగొడతారు. షాపు వాడు చూసే చూపుకు నాపై సుర్రుమంటారు. పోనీ షాపు వీడిది అంటూ వాదులాట మొదలెట్టేస్తారు. మంచి షాపుకి వెళదామంటూ తెలివిగా తప్పుకుంటారు. పుట్టిన రోజులు పుట్టడు పాయే, పుట్టింటి చీరే ఈ జన్మకాయ. టాకింగు తప్ప షాపింగ్ లేదు, తల తిక్క మనిషేరో సారు. లెక్కలేస్తారు మావారు పైసా పోనీరు. పెళ్లి రోజంటూ నేను చీరకు టెండరు వేస్తే రూపాయి దగ్గర రూల్ అవుట్ అయ్యిందంటారు. ఈ బాధలన్నీ ఏవి లేక ఆన్లైన్ ఆర్డర్ చేస్తే తెచ్చిన వాడితో తిరిగి పంపించేస్తారు. రోడ్డు మీద బ్యానరు లాంటి చీరను తెచ్చి కట్టంటారు. కట్టినాక క్వీనే నీవని మాటల పురుడి కొడతారు. సామంతా కట్టే చీరను కొనిపెట్టమంటే ఏడుస్తారు. వందకి కేజీ సారీస్ అంటూ హ్యాబిట్స్ వెళ్ళారు. పట్టు పురుగుల ప్రాణం తీసి పట్టు చీరలే కట్టొద్దంటూ సెంటిమెంటుతో అంటుమెంటుని రుద్దేస్తుంటారు సారు. పిచ్చెక్కిస్తారు మావారు పినసీగారు. సరే, మొత్తానికి మీ బాధ అందరికీ అర్థమయ్యింది, కానీ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మాత్రం కనుక్కుందాం ఇప్పుడు. హేమచంద్ర సింగింగ్ వే అంటే షీ వాస్ ఇన్ టు ద కాన్సెప్ట్, సో నచ్చింది. ఇన్వాల్వ్ అయి పాడింది, ద వే షీ సాంగ్, ఐ రియలీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ అన్న. సూపర్. స్వప్న ఆనందంతో వెలిగిపోతోంది. టింగ్ 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 టింగ్. శృతి ఉంది, గతి ఉంది, లిరిక్కులో యతి ఉంది శ్రీనిధి. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ అక్క. అసలు ఎంత ఆర్గానిక్ వాయిస్ అనేది, ఎంత చక్కటి సహజమైన గొంతు. ఆ గొంతు అంత సహజంగా ఉంది కాబట్టి బ్రీదింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఆ శృతిలోకి అలా వెళ్ళి టక్ మన వెళ్ళి కూర్చుంది. హ్యాట్స్ ఆఫ్. అంత ఎగురుతూ కూడా అంత శృతిలో పాడావు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ అక్క. సూపర్ సూపర్. అనంత్ శ్రీరామ్ గారు, ఇంతకీ ఈ చీర ఎవరు కొన్నారు మరి? ఈ చీర మా పుట్టింటి వాళ్ళు కొన్నారు.
మొత్తానికి ముకాబులా అన్న ఈ కార్యక్రమం నేపథ్యానికి 100కి 100 పాళ్ళు సరిపోయే పాట ఇది. ఎందుకంటే ఎంచుకున్న వస్తువు బాగుంది, ఏ పాటనైతే మూలంగా తీసుకున్నారో ఆ బాణీకి సరిగ్గా సరిపెట్టారు. వింటుంటే ఆ మూలంలో ఏ పాట ఉందో ఆ పాటే విన్నట్టుంది. అలాగే ప్లాట్ఫామ్ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు అన్ని విధాల దుకాణాలని కవర్ చేశారు. ఈ పాటలో ఉన్నట్టుగానే ఇది మరీ ఫ్రస్ట్రేషన్ కదా, ఒక రకమైన నిట్టూర్పు. ఆ నిట్టూర్పు వచ్చేలాగా నువ్వు గొంతులో ఆ డ్రామాని పండించగలిగావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్.